గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చిల్కా విజయ్ కుమార్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ జాన్ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్ర పోరాటం నుండి దేశ పునర్నిర్మాణం వరకు కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చిల్కా విజయ్ కుమార్ తెలిపారు. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ విధానాల వల్లే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలన సాగుతున్న తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ లూటీ చేస్తున్నా కూడా ఆ లూటీని నిర్భయంగా ప్రజల ముందు ఉంచి నిరంతరం ప్రజాపక్షాన పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ జెండాతో, కాంగ్రెస్ పార్టీ రూపంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గారు, షర్మిలమ్మ గారు, మిగిలిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు అని చెప్పని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ పరిధుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ దేశ వారసత్వం అయినటువంటి రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, జవహర్ లాల్ నెహ్రూ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుల విగ్రహాలు దాదాపుగా అన్ని గ్రామాల్లో ఉన్నాయి. ఇద్దరి కలయికలు ఈ భారతదేశంలో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టినప్పుడు వ్యవసాయ రంగాన్ని తీసుకొచ్చి, ఆ వ్యవసాయ రంగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో నాగార్జున సాగర్, అటు తెలంగాణలో కాళేశ్వరంలో చెప్పుకుంటూ పోతే ఈ దేశ చరిత్ర మొత్తం కూడా ఏ పథకం చూసినా కాంగ్రెస్ పార్టీ ప్రవేశించిన పథకాలు మాత్రమే. అలాంటి పథకాలను, అలాంటి జాతీయ నాయకులైనటువంటి ఇందిరాగాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ ఈ దేశంలో నుంచి వాళ్ళ పటాలు తీసివేస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితమైన ఒక ఆలోచనతో ఈ గాడ్సే ప్రభుత్వం ఈ రోజు ముందుకు అడుగులు వేసి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మీద దుమారం లేపుతుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ లూటీ చేస్తున్నా కూడా